భగీరథ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో నిందితుడైన ఆయనను నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు రిమాండ్లో ఉండనున్నారు. అనంతరం భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఓటు దక్కలేదు. అంతేకాదు పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతన్ని పట్టుకోవటానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చట్టంపై గౌరవంతో న్యాయవాదుల సమక్షంలో తన కుమారుడిని అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బండి భగీరథపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా పేట్ బషీరాబాద్ పోలీసుల విచారణ కోసం అప్పగించారని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. కాగా విచారణకు హాజరు కావాలని 3 రోజుల క్రితం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొన్న విచారణకు వస్తానని చెప్పినా రాలేదు. దాంతో ఈ రోజు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు నిన్న మేడ్చల్ మెజిస్ట్రేట్ బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం పోలీసులు 2 సార్లు నమోదు చేశారు. దాదాపుగా 40 నిమిషాల పాటు బాధితురాలు ఆమె తల్లి వాంగ్మూలాలు సమర్పించారు. ఇక బండి భగీరథ్ తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ నెల 8న కేసు నమోదు చేశారు. ఆ మైనర్ బాలిక ఆమె తల్లి నగదు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బండి భగీరథ్ అదే రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా పారదర్శకంగా విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఫోక్సో కేసులు నిందితుడైన బండి భగీరథ్ను అంటే నిన్న రాత్రి ఏదైతే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకు అప్పగిస్తానని చెప్పేసిన మాటల మీద తను పోలీసులకు అప్పగించడం జరిగింది. తన న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు తనను అరెస్టు చూపించి ఏదైతే మెడికల్ టెస్టులన్నీ కూడా చేయించి మన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మెజిస్ట్రేట్ తనకి 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ నెల 8న కేసు పెట్టిన అప్పటి నుండి కూడా ఏదైతే బండి భగీరథ్ కనపడపడంతో పారిపోవడంతో ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇటు ఎక్కడైతే విదేశాలకు మన పారిపోవచ్చు అనే ఉద్దేశంతోనే లుకౌట్ కూడా ఏర్పాటు చేయడంతో తనను మొత్తానికైతే నిన్న ఏదైతే మన బండి సంజయ్ చెప్పిన మాటల ప్రకారంగా పోలీసులకు అప్పగించడం జరిగింది. అదే విధంగా తాను నిర్దోషి అని చెప్పేసి నేను ఎలాగైనా బయటకు వస్తాను, నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పేసి తన సంబంధించిన న్యాయవాది కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే 14 రోజుల రిమాండ్ కు విధించడంతో నిన్న రాత్రి చెర్లపల్లి జైలుకి కూడా తరలించడం జరిగింది. ఇటు తను ముందస్తు బెయిల్ కోసము ఏదైతే అరెస్టు కు రక్షణ కోసం హైకోర్టులో భగీరథ్ ఉపశమనం లభించడంతో కొంత వేగవంతంగా అన్ని పరిమాణాలన్నీ కూడా వేగవంతంగా మారిపోయినట్టు తెలుస్తుంది. ఇటు భగీరథ్ పై ఏదైతే 14 రోజులు రిమాండ్ తర్వాత 29 వరకు తనను రిమాండ్ విధించడంతో తర్వాతనే కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏదైతే కీలక సందేశాలు ఏవైతే ఉన్నాయో సమాచారం సంబంధించిన అన్ని కూడా మేము పోలీసులకు అప్పచెప్తున్నామని చెప్పేసి ఇటు తనకు సంబంధించిన న్యాయవాది కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ రవికుమార్.